వరంగల్లో న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసులు తరచుగా దాడులకు పాల్పడుతున్నారని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు వెంటనే పోలీసులపై దాడులకు పాల్పడుతున్న న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులను వెంటనే ఈ రకంగా నిరసన తెలియాల్సినటువంటి సందర్భం వచ్చినందుకు మేము చాలా చింతిస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంఖ్యలో అడ్వకేట్ల పైన ఈ పోలీసులకు మరి ఏం శత్రుత్వం ఉందో వాళ్ళకే తెలవాలి. మేము మాత్రం చట్టపరంగా క్లయింట్లకు న్యాయం చేయడం కోసం చెప్పేసి దాని ప్రకారం మాత్రమే మేము మాకు ఉన్న శాయశక్తుల మేరకు మేము కృషి చేస్తూ వాళ్ళకు ఎంతో కొంత న్యాయాన్ని అందిస్తున్నాం. ఇట్లాంటి అడ్వకేట్ల పైన వాళ్ళు కక్ష కట్టారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ద్రోహంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారా, అసలు వకాలత్ అనేది ఉండకుండా కేవలం పోలీస్ చట్టాలు అమలు చేయాలనుకుంటున్నారో తెలియదు. కానీ చాలా సందర్భాలలో పోలీసులు నిరంకుశత్వంగా పశుత్వంగా బిహేవ్ చేస్తూ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళను మాన్యువల్ హ్యాండింగ్ చేస్తూ వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. చాలా సందర్భాలలో మేము మితిమీరిపోయి 41 CRPC నోటీస్ ఇచ్చిన సందర్భంలో కానీ మిగతా సందర్భాల్లో కానీ న్యాయవాదులపై ఏ విధంగా దాడి చేస్తున్నారంటే, మీరు ఈరోజు ప్రతి ప్రదేశంలో సిద్దిపేటలో కానీ వరంగల్లో కానీ మన కరీంనగర్లో కానీ ఎక్కడ చూసినా న్యాయవాదులపై టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అనేది వాళ్ళకు అనుకూలంగా ఉండి ఇంకా న్యాయవాదులపై దాడి చేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని అని డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐని, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసును వెంటనే సస్పెండ్ రిమూవ్ చేసి ఈ న్యాయవాదులపై దాడి చేసినటువంటి ఆఫీసర్లను వెంటనే రిమూవ్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపు మేరకు అన్ని కోర్టులను అబ్స్టైన్ చేసి న్యాయవాదుల హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హుస్నాబాద్ నుంచి తెలియజేస్తున్నాం.